యాంటీబయాటిక్స్ ఏముందిలే అని ఇంట్లో Correct. పెద్దవాళ్ళు చెప్తారు. ఏ ఫ్లూ వచ్చినా కూడా ఇది వైరస్ వల్ల వచ్చేది. సో ఈ యాంటీబయాటిక్స్ అని మనం వాడుతున్నాం కదా, యాంటీబయాటిక్ మొదలెట్టిన ఫస్ట్ కోర్స్ అవ్వగానే జ్వరం తగ్గిపోతుంది. న్యాచురల్ కోర్స్లోనే అది తగ్గిపోతుంది. కానీ ఈ టాబ్లెట్ వల్ల తగ్గుతుందని, ఓ నాకు ఇది తగ్గింది, మీరు స్టార్ట్ చేయండి, మీరు స్టార్ట్ చేయండి, మీరు స్టార్ట్ చేయండి అని అందరూ చెప్పుకుంటారు. నేను ఎక్కువ తిన్నండి, లేదు నేను హెల్దీగానే తింటున్నాను అయినా కూడా వెయిట్ తగ్గట్లేదు అంటున్నారు. సడన్గా డైట్ చేంజ్ అవ్వటం కానివ్వండి, ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఫ్లూ సీజన్ విజృంభించి అందరికీ జ్వరాలు వస్తున్నాయి. ఈ సమయంలో ఏం చేయాలో తెలియక చాలామంది సెల్ఫ్ ప్రిస్క్రైబ్డ్ యాంటీబయాటిక్స్ అలాగే ఇతరత్ర మెడిసిన్స్ కూడా వాడేస్తున్నారు. నిజానికి వీటి ప్రభావం లివర్పై ఉంటుందా? హౌ డు వి టేక్ కేర్ ఆఫ్ దట్? హౌ డు వి మేక్ ష్యూర్ మనకి లివర్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి? లెట్స్ టాక్ టు అందరికీ సుపరిచిత హెపటాలజిస్ట్ డాక్టర్ కావ్య గారు. వారు ఇచ్చిన అనేక సూచనలు గతంలో చాలా మందికి చేరుకున్నాయి. ఎవ్రీబడి లవ్డ్ హర్ ఇంటర్వ్యూస్. కావ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంట్రడక్షన్ అండి. డాక్టర్ కావ్య, సో ఆబ్వియస్లీ యాంటీబయాటిక్స్ ఏముందిలే, ఏముంది ఒక అజిత్రాలు వేసేసుకో అని ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు. కరెక్ట్ అండి. సో డస్ ఇట్ రియలీ హర్ట్ ద బాడీ? 100% అండి. ఇప్పుడున్న మీరు ఫ్లూ సీజన్కి చాలా యాప్ట్ క్వశ్చన్ మనకిది. ఇప్పుడు ఏంటంటే ఫ్లూ అనేది ఏంటి, ఇప్పుడు మన బాడీలో జర్మ్స్ అనేవి ఉంటాయి. ఒకటేమో బ్యాక్టీరియా, ఒకటేమో వైరస్. అది మనకి న్యాచురల్గా మన బాడీలో అనేది ఉంటాయి అన్నమాట. కొన్ని గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి, కొన్ని బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయి, కొన్ని వైరస్. సో ఇవన్నీ మన ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తాయి, మన డైజెషన్కి హెల్ప్ చేస్తాయి, ఇలా చాలా వాటికి హెల్ప్ చేస్తాయి. సో జనరలీ ఫ్లూ వచ్చినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫ్లూ వచ్చినప్పుడు బేసిక్లీ ఇది వైరస్, బ్యాడ్ వైరస్ వల్ల వచ్చేది. కామన్ కోల్డ్ కానివ్వండి, ఫ్లూ అంటే ఇన్ఫ్లుయెన్జాది, ఏ ఫ్లూ వచ్చినా కూడా ఇది వైరస్ వల్ల వచ్చేది. సో ఈ యాంటీబయాటిక్స్ అని మనం వాడుతున్నాం కదా, అవి బ్యాక్టీరియాని కిల్ చేసేవి. కరెక్ట్. సో బ్యాక్టీరియాని కిల్ చేసే యాంటీబయాటిక్స్ మనం తీసుకొని వైరసెస్కి వచ్చిన సిమ్టమ్స్ తగ్గాలంటే దట్ ఈస్ అ రాంగ్ నోషన్. సో ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే, ఓవర్ ద కౌంటర్గా మనకి ఈజీగా అవైలబుల్ ఉన్న యాంటీబయాటిక్స్ అనేది ఊరికే తీసుకోకూడదు. ఓకే, ఎందుకు అంటే ఈ యాంటీబయాటిక్స్ ఫస్ట్ మీరు అడిగినట్టు లివర్కి ఎఫెక్ట్ అవుతుందా? ఖచ్చితంగా అండి. ఎనీ మెడిసిన్ మనం తీసుకునే ప్రతి ఒక్క మెడిసిన్ అనేది లివర్లోంచే పాస్ అయ్యి మెటబాలిజం అనేది లివర్లోనే అవుతుంది. సో ఎనీథింగ్ దట్ వీ పుట్ ఇన్ అ మౌత్, ఎనీ మెడికేషన్ దట్ వీ పుట్ ఇన్ అ మౌత్, అది లివర్లో మెటబలైజ్ అవుతుంది. కాబట్టి అవసరం లేనిది అనుకోండి, లివర్కి అనేది టాక్సిన్స్ ఫామ్ అయ్యి హార్మ్ఫుల్ ఎఫెక్ట్ అది. సో అది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇలా మనం యాంటీబయాటిక్స్ వైరల్ ఇన్ఫెక్షన్కి తీసుకున్నాం అనుకోండి, 2 హార్మ్స్ అవ్వచ్చు దీనివల్ల. ఒకటి ఏంటి అంటే, వైరస్ ఎనీవేస్ కిల్ అవ్వదు, బికాస్ మనం యాంటీబయాటిక్ ఈజ్ అ బ్యాక్టీరియల్ కిల్లర్, ఇట్ ఈస్ నాట్ అ వైరస్ కిల్లర్. సో మనం ఈ బ్యాక్టీరియల్ కిల్లర్ తీసుకొని వైరస్ ఎనీవేస్ కిల్ అవ్వదు. ఏమయ్యే ఛాన్స్ ఉందంటే, గుడ్ బ్యాక్టీరియా చనిపోయే అవకాశం ఉంది. మన బాడీలో కొంచెం గుడ్ బ్యాక్టీరియా, కొంచెం బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో ఈ గుడ్ బ్యాక్టీరియాని చంపే అవకాశం యాంటీబయాటిక్స్కి ఉంటుంది, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ అస్. కరెక్ట్. గట్ హెల్త్ అంతా దెబ్బతింటుంది. కరెక్ట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ యాంటీబయాటిక్స్ అవసరం లేనప్పుడు మనం వేసుకున్నాం అనుకోండి, ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఈవెన్ ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ మనం వేసుకున్నా కూడా ఆ బ్యాక్టీరియా వెరీ వెరీ ఇంటెలిజెంట్, దే విల్ అండర్స్టాండ్ ఓకే ఈ ప్యాటర్న్ ఏంటి అని. దానికి రెసిస్టెంట్ అయిపోయి నెక్స్ట్ టైం మనం అది అవసరం ఉన్నప్పుడు తీసుకున్నా పని చెయ్యకుండా మనం హయ్యర్ యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి వచ్చే అవకాశం ఉంది. రైట్. సో దీనివల్ల ఇది ఎందుకంటే ఈ గట్ బ్యాక్టీరియా అనేది చాలా కామన్ కాబట్టి, ఇవి అందరిలో గ్రో అయ్యే బ్యాక్టీరియా కాబట్టి, ఇలాంటి కోర్స్ రెగ్యులర్గా మనం తీసుకున్నాం అనుకోండి, బేసిక్లీ మనం ఈ సొసైటీకే హయ్యర్ యాంటీబయాటిక్స్ అవసరం వచ్చే అవకాశం తెస్తున్నాం అనమాట. గాట్ ఇట్. సో బెటర్ టు అవాయిడ్ యాంటీబయాటిక్స్ ఇన్ అ ఫ్లూ. కామన్ కోల్డ్ ఉందనుకోండి, కామన్ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, సిమ్టమాటిక్ తీసుకోవటం చాలు. కరెక్ట్. సో కోల్డ్కి కోల్డ్ మెడికేషన్స్, ఫీవర్కి ఒక పారాసెటమాల్ అలాంటివి తీసుకొని మనం ఆపేస్తే బెటర్. చాలా మంది ప్రియంప్టివ్ గా ఇస్తారు, అంటే ఈ కోల్డ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కి దారి తీసే అవకాశం ఉంది, ఓ 2-3 రోజుల నుంచి జ్వరం ఉంది తగ్గట్లేదు అని ముందు జాగ్రత్తగా ఇచ్చేస్తే త్వరగా తగ్గుతుందంటారు. అండ్ కొన్ని కేసెస్లో మరి ఏమిటో అది కోఇన్సిడెన్సో ఏమిటో, యాంటీబయాటిక్ మొదలెట్టిన ఫస్ట్ కోర్స్ అవ్వగానే జ్వరం తగ్గిపోతుంది. చాలా మందికి ఇది సైకలాజికల్ ప్లాసిబో ఎఫెక్ట్ ఉంటుందండి. సెకండ్ థింగ్ ఏంటంటే, కామన్ కోల్డ్ న్యాచురల్ కోర్స్ ఏంటి అంటే 3 రోజులు ఉంటుంది,
4వ రోజుకి పీక్ వెళ్ళి దానంతట అదే తగ్గిపోతూ ఉంటుంది. కరెక్ట్. ఆ పీక్ తగ్గేటప్పుడు మనం మెడికేషన్ తీసుకుంటాం. 3 రోజులు ఎనీవేస్ ఆగుతాం మనం. 4వ రోజు తగ్గేటప్పుడు తీసుకుంటాం కాబట్టి న్యాచురల్ కోర్స్లోనే అది తగ్గిపోతుంది. కానీ ఈ టాబ్లెట్ వల్ల తగ్గుతుందని నాకు ఇది తగ్గింది, మీరు స్టార్ట్ చేయండి, మీరు స్టార్ట్ చేయండి, మీరు స్టార్ట్ చేయండి అని అందరూ చెప్పుకుంటారు. సో ఇప్పుడున్న ఫ్లూకి నాకు ఇది పనిచేసింది, మీరు అందరూ అదే తీసుకోండి అని మనం అందరికీ చెప్పుకుంటూ ఉంటాం. సో బేసిక్లీ న్యాచురల్ కోర్స్ ఆఫ్ ద కోల్డ్ ఏంటంటే 5 రోజుల నుంచి 7 రోజుల లోపల ఖచ్చితంగా అది తగ్గిపోతుంది. దట్స్ అ నార్మల్ ఫ్లూ. ఈ లోపల మనం 3 రోజులు తీసుకోకుండా ఉండి ఏదో అయిపోతుంది, నాకు వేరేదేదో వచ్చిందని అనుకుని 4వ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం. అండ్ న్యాచురల్ కోర్స్తో పాటు యాంటీబయాటిక్స్ తీసుకుంటాం. డాక్టర్ కావ్య, ఎన్ని రోజులు మనకి జ్వరం ఉన్న తర్వాత వితౌట్ ఈవెన్ టెస్టింగ్ అంటే మొదలు పెట్టేద్దాం యాంటీబయాటిక్స్ అని ఒక కొండ గుర్తు? ఓకే, మీరు ఒక్కటి ఏం చేయొచ్చు అంటే ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఉన్నాయా అంటే కామన్ కోల్డ్ కానివ్వండి, కాఫ్ కానివ్వండి, ఫెటీగ్ కానివ్వండి, ఇవనేది కామన్గా మనకు కనిపిస్తుంది. మీకు టెంపరేచర్ స్పైక్స్ అనేది 100 కన్నా ఎక్కువ వెళ్ళాయి అనుకోండి, అది పర్సిస్టెంట్గా ఉన్నాయి అంటే మీరు తీసుకునే పారాసెటమాల్ వల్లనో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ వల్లనో పర్సిస్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఫీవర్ 4 గంటలకు ఒకసారి వచ్చేది, అది 6 గంటలకు ఒకసారి వచ్చినా కూడా రెస్పాన్స్ అవుతున్నట్టు, తగ్గుతున్నట్టు. ఖచ్చితంగా మానేసి అంటే ట్యాబ్లెట్ తీసుకున్న వెంటనే ఆగిపోవాలి అన్నట్టు కాకుండా ఫ్రీక్వెన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుందా అనేది చూడాలి. సో ముందు 4 అవర్స్కి ఒకసారి వచ్చే ఫీవర్ ఇప్పుడు 6 గంటలకో 8 గంటలకో వస్తుందంటే ఆటోమేటిక్గా అది తగ్గుతున్నట్టు. వితిన్ 1 to 2 days అది ఖచ్చితంగా తగ్గుతుంది. కానీ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గట్లేదు. ఫీవర్ స్పైక్స్ అనేవి అంతే ఉంటున్నాయి, అంటే 100 కన్నా ఎక్కువ ఉంటున్నాయి. 4 గంటలకు ఒకసారి ఫీవర్ ఖచ్చితంగా వస్తోంది, దాంతో చిల్స్, రైగర్స్ అసోసియేట్ ఉంది అండ్ సివియర్ వీక్నెస్ ఉందనుకోండి, టెస్ట్లు చేసుకోవడం అవసరం. లేదు ఫ్రీక్వెన్సీ మనకు తగ్గుతోంది, ఫస్ట్ డేకి సెకండ్ డేకి ఇంప్రూవ్మెంట్ కొంచెం గంటలలో అయినా ఉంది అని మనకు తెలిసిందనుకోండి, వీ కెన్ వెయిట్ అండ్ వాచ్. సో అండ్ వన్ మోర్ ఆబ్వియస్ క్వశ్చన్ ఏంటంటే, ఒక యాంటీబయాటిక్ కోర్స్ తీసుకున్న తర్వాత దాని నుంచి మళ్ళీ ఆ రెసిస్టెన్స్ మోడ్ నుంచి మళ్ళీ నార్మల్కి రావడానికి వాట్ ఈస్ ద నార్మల్ క్లినికల్గా మీరు చెప్పే టైం పీరియడ్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ తీసుకున్నాం, ఒక 4 monthsలో మళ్ళీ జ్వరం వచ్చింది, అదే వేసుకుంటే పని చేస్తుందా, లేదు ఇంకా టైం పడుతుందా అదంతా ఫ్లష్ అవుట్ అవ్వడానికి? 100%. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫస్ట్ వేసుకుంది అవసరమా కాదా అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే జనరల్గా మనకు ఉండేవి ఫ్లూస్, సీజనల్ ఫ్లూ అంటాము. ఆ సీజనల్ ఫ్లూకి దయచేసి యాంటీబయాటిక్స్ వేసుకోకండి. ఒక యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా లేదా ఒక పల్మనరీ ఇన్ఫెక్షన్ వచ్చినా వాటికి యాంటీబయాటిక్స్ అంటే లంగ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, థ్రోట్ ఇన్వాల్వ్ అయింది, థ్రోట్లో బ్యాక్టీరియా స్టెప్ట్ చాలా ఉంటాయి బ్యాక్టీరియా, అవి ఇన్వాల్వ్ అయ్యాయి, దానికి ఇస్తున్నాం అనుకోండి, దట్ ఈస్ వేరే. కానీ ఓన్లీ ఫ్లూకి ఇచ్చి 4 months ముందు మళ్ళీ అదే ఫ్లూకి 4 months అయితే ఖచ్చితంగా వస్తుంది, వచ్చినప్పుడు మళ్ళీ మనం తీసుకోవటం ఈజ్ నాట్ రైట్. దానివల్ల రెసిస్టెన్స్ అనేది పెంచుతున్నారు. కానీ ఒకవేళ రికరెంట్గా ఒక యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి కంప్లీట్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ మీరు తీసుకున్నారు, డాక్టర్ చెప్పిన ప్రిస్క్రైబ్ మెడికేషన్స్ తీసుకున్నారు, మళ్ళీ అలాగే 3 నెలల తర్వాత వచ్చిందో 4 నెలల తర్వాత వచ్చిందో అంటే ఇది ఎందుకు వచ్చింది అనేది చూడాలి. జనరల్లీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కామన్గా వచ్చేది ఏంటంటే వాటర్, కామన్ టాయిలెట్స్ యూస్ చేసినప్పుడు అలా మోస్ట్ కామన్గా వస్తుందన్నమాట, జస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది. సో అలాంటి ఎపిసోడ్స్ మీ లైఫ్లో లేవు, మీరు కామన్ బాత్రూమ్స్ యూస్ చేయలేదు అని అనుకుంటే దేనివల్ల వచ్చిందని మనం ఖచ్చితంగా ఇవాల్యుయేట్ చేసుకోవటం బెటర్. రైట్. సో మొత్తానికి యాంటీబయాటిక్స్ వాడకం చాలా డిలిజెంట్గా ఉండాలి. గట్ బ్యాక్టీరియా అని కిల్ చేయడం వల్ల మనకి మల్టిపుల్గా రకరకాల సమస్యలు వస్తాయి ఒకటి, అండ్ లివర్ పై కూడా టాక్సిసిటీకి వైపు దారి తీసే కండిషన్స్ వస్తాయి. ఇప్పుడు అందరికీ చాలా ఎవర్ గ్రీన్గా ఉండే ఒక టాపిక్ గురించి అడగబోతున్నాను డాక్టర్ కావ్య. వెయిట్ గెయిన్ అన్నది మనం తరచుగా ఈ మధ్య చాలా ఎక్కువగా చూస్తున్నాం. చాలామందికి ఏంటంటే 2 రకాలు ఇక్కడ, ఒకటి బాగా ఎక్సెస్ ఫుడ్, అన్హెల్దీ ఫుడ్ వల్ల అయ్యే వెయిట్ గెయిన్, చాలామందికి మెటబాలిజం బాగా స్లో డౌన్ అయిపోవడం వల్ల, అంటే వాళ్ళు తినడం పెద్ద తినరు, బట్ ఎందుకో ఫర్ సమ్ రీజన్ మెటబాలిజం స్లో డౌన్ అయిపోయి అది ఫ్యాట్ గానో ఒక సిండ్రోమ్ గానో పొట్ట చుట్టూ ఫ్యాట్ రావడం, ఇవన్నీ చూస్తున్నాం. సో లెట్స్ అడ్రస్ బోత్ ఆఫ్ దెమ్ అండి. సెకండ్ వన్ ఐ వాంట్ స్టార్ట్ విత్ ఫస్ట్, బికాస్ ఎక్కువ మంది నేను ఎక్కువ తిన్నండి, లేదు నేను హెల్దీగానే తింటున్నాను అయినా కూడా వెయిట్ తగ్గట్లేదు అంటున్నారు. దీనికి కారణం ఏంటండి? బాడీలో ఏం జరుగుతుంది? సో బేసిక్లీ ఇది చాలా ఇంపార్టెంట్ అడ్రస్ అండి. 2 థింగ్స్ తెలుసుకోవాలి ఇందులో. మెటబాలిజం అనేది మన బర్త్ నుంచి ఒక మెటబాలిజం మనకు అనేది ఉంటుంది, మన బాడీకి అలా అలవాటు అయిపోయినది ఒక మెటబాలిజం ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే సడన్గా మిడ్ ఏజ్లో, మేబీ అడాలసెంట్ ఏజ్లో కానివ్వండి, 20sలో కానివ్వండి, సడన్గా డైట్ చేంజ్ అవ్వటం కానివ్వండి, సడన్గా ఇప్పుడు ఏమవుతుందంటే అవేర్నెస్ అనేది పెరిగి లేదా ఫ్రెండ్స్తో ఉన్నందుకు ఏమవుతుందంటే సడన్లీ దే విల్ స్టాప్
స్టాప్ ఈటింగ్ వాట్ దే హ్యావ్ టు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేసేవాళ్ళు బ్రేక్ఫాస్ట్ మానేయటమో, లంచ్ మానేయటమో, డిన్నర్ ఫర్ వెయిట్ లాస్ అవేర్నెస్ కోసం, కాన్షియస్నెస్ కోసం ఏం చేస్తారు, అప్పుడు బాడీ ఏం చేస్తుందంటే ఓకే నాకు ఈ టైంకి రెగ్యులర్గా గ్లూకోజ్ అనేది రావాలి, షుగర్ అనేది రావాలి, డైట్ ఎనర్జీ అనేది రావాలి, అది నాకు రావట్లేదు. సో బాడీ ఫ్యూచర్కి ప్రిపేర్ అయ్యి ఇప్పుడే ఫ్యూచర్ ఎనర్జీ ఫ్యాట్ స్టోర్స్గా స్టోర్ చేసేసుకుంటుంది. సో నాట్ ఈటింగ్ వాట్ యూ వే సపోజ్ టు డూ ఆల్సో, అప్పుడు మీ మెటబాలిజం అనేది స్లో అయిపోతుంది. సో మీ లైఫ్ స్టైల్ చేంజెస్ మీరు ఏదైనా చేశారా? ఇప్పుడు మీరు సడన్గా ఫాస్టింగ్ చేస్తున్నారు, అంటే కొత్తగా ఏదైనా చేస్తున్నారు అనుకోండి, బాడీకి ఇప్పటి వరకు అలవాటు లేనిది కొత్తగా మీరు ఇస్తున్నారు, ఆ టైంలో రావాల్సిన ఎనర్జీ స్టోర్స్ బాడీకి రాలేదన్నప్పుడు ఇప్పుడు రేపు కూడా రాకపోతే ఎలా, మనకు అవసరం అని ఆల్రెడీ ఉన్న ఎనర్జీ స్టోర్స్ని అవి ఫ్యాట్ స్టోర్స్గా స్టోర్ చేసుకుంటుంది బాడీ. రేపు అన్నం పెట్టకపోతే ఈ ఫ్యాట్ స్టోర్స్ నుంచి ఎనర్జీ తీసుకుంటుంది బాడీ. సో అప్పుడు మెటబాలిజం అనేది స్లో అయిపోతూ ఉంటుంది. సో మెనీ పీపుల్ నేను చాలా తక్కువ తింటాను, నేను యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ తిన్నాను, నేను యాక్చువల్లీ లంచ్, వాట్ ఎవర్, వాళ్ళది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పారాడ్రిమ్ ఉన్నప్పుడు వాళ్ళు అలా చేస్తున్నందుకు కూడా, విచ్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద రొటీన్, వాట్ ఎవర్ రొటీన్ దే వర్ ఫాలోయింగ్, అయినందుకు కూడా బాడీ ఫ్యూచర్కి ప్రిపేర్ అయ్యే ఒక సూచన ఇది. రైట్, అది వన్ థింగ్. సెకండ్ థింగ్, ఇప్పుడు ట్రై చేస్తున్నారు చాలా మంది, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, మీరు అన్నట్టు సెడెంటరీ లైఫ్ స్టైల్ కానివ్వండి, డైట్ కానివ్వండి ఉంటే అది రీజన్ ఖచ్చితంగా. చాలామందికి అండర్లయింగ్ రీజన్స్ ఉంటాయి. ఏంటంటే థైరాయిడ్ ఉందనుకోండి, వెయిట్ లాస్ అనేది చాలా తక్కువ, చాలా కష్టం మీద వెయిట్ లాస్, అలా చాలా మెడికల్ కండిషన్స్ కూడా, చాలామంది కొన్ని మెడికేషన్స్ మీద ఉంటారు, ఆ మెడికేషన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వెయిట్ గెయిన్. సో ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా, మెడికేషన్స్ ఉన్నాయా, అండర్లైనింగ్ మెడికల్ కండిషన్స్ ఉన్నాయా, ఆ మెడికల్ కండిషన్స్కి ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో, వెయిట్ గెయిన్వి చేంజ్ చేసి మనం వేరే ఏమన్నా ఆల్టర్నేటివ్ మెడికేషన్ ఇవ్వచ్చా వాటికి అనేది మనం చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. మరి థైరాయిడ్ ఉన్న వాళ్ళు మరి థైరాయిడ్ మెడికేషన్ వేసుకుంటే అది రివర్స్ అవ్వాలి కదా, అవుతుందా? అవుతుందండి, ఖచ్చితంగా అవుతుంది. డైట్ అండ్ థైరాయిడ్ మెడికేషన్, ఇప్పుడు వెయిట్ గెయిన్ సడన్గా అయిన వాళ్ళకి అర్థమైపోతుంది, వాళ్ళకి థైరాయిడ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే సడన్గా చలి వాళ్ళు తట్టుకోలేరు, సడన్గా వేడి వాళ్ళు తట్టుకోలేరు, కాన్స్టిపేషన్ అవ్వచ్చు, లూజ్ స్టూల్స్ అవ్వచ్చు, వెయిట్ గెయిన్ అవ్వచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు, ఇలాంటివి వాళ్ళకు ఉంటాయి. సో అప్పుడు థైరాయిడ్ అనేది చెక్ చేసుకున్నప్పుడు థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంటేషన్ చేశాక, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి వెయిట్ గెయిన్ అయింది అనుకోండి, టక్కని వెయిట్ లాస్ అయిపోతుంది, ఇమీడియట్గా వాళ్ళకి వెయిట్ లాస్ అనేది కనిపిస్తుంది, విత్ ఇన్ 2 to 3 weeks కనిపించేస్తుంది. కానీ వాళ్ళు చాలా కష్టం మీద డైట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఒకసారి వచ్చాక వాళ్ళు అనేది డైట్ మోడిఫై చేసుకొని మెడికేషన్స్ కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళకి వెయిట్ తగ్గటం అనేది కొంచెం కష్టం. సో డైట్ అనేది రెగ్యులర్గా మోడిఫై చేసుకుంటూ లైఫ్ లాంగ్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండాలి వాళ్ళు. లైఫ్ లాంగ్ సప్లిమెంట్స్ తీసుకోవడం ఇస్ ఇట్ ఎ బ్యాడ్ థింగ్ అండి? థైరాయిడ్ విషయంలో అంటే దానికి సైడ్ ఎఫెక్ట్లు గానీ అట్లాంటివి ఉంటాయా, లేకపోతే తలనొప్పి? యు షుడ్ నో వన్ థింగ్ అండి, థైరాయిడ్ హార్మోన్ ఇస్ సో ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ. ఎంత ఇంపార్టెంట్ అంటే ఫ్రమ్ టాప్ టు టో ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఇప్పుడు మనం వైటమిన్ డి గురించి, వైటమిన్ B12 గురించి ఎలా చెప్పుకుంటామో అది మనకు చాలా అవసరం అని, థైరాయిడ్ హార్మోన్ కూడా అంతే అవసరం ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ బాడీ. సో అది తక్కువ ఉంటే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ మచ్ డేంజరస్. దెన్ అది కరెక్ట్ లెవెల్లో ఉండడానికి మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం. సో ఎంతో మందికి థైరాయిడ్, ఇప్పుడు సర్జరీకి వెళ్తున్నారు, వాటి థైరాయిడ్ లెవెల్స్ కరెక్ట్గా ఉండాలి, ఎనస్థీషియా ఇవ్వడానికి వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ కరెక్ట్గా ఉండాలి, ఒక వూండ్ హీల్ అవ్వడానికి వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ కరెక్ట్గా ఉండాలి, షుగర్ అనేది కరెక్ట్గా స్పైక్ అవ్వడానికి, అలా చాలా ఎవ్రీ ఫంక్షన్ ఇన్ ఆ బాడీ, డైజెషన్ టు రిప్రొడక్షన్ టు ఎనస్థీషియా డ్యూరింగ్ వూండ్ హీలింగ్, ఎవ్రీథింగ్ థైరాయిడ్ హార్మోన్ అనేది యాప్ట్ లెవెల్స్లో ఉంటే బాడీ ఫంక్షనింగ్ అనేది రొటీన్గా జరుగుతుంటుంది. సో సప్లిమెంటేషన్ ఫర్ థైరాయిడ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ దట్ యూర్ డూయింగ్ టు యువర్ సెల్ఫ్. కాబట్టి దానికి ఏదో మందు వచ్చేసిందని బాధపడడం కంటే కూడా 100% తెలుసుకొని ఓకే మీరు మీ బాడీని కరెక్ట్గా ఫంక్షన్ చేసే అవకాశం మీరు ఇస్తున్నారు అని మీరు ఆనందపడటమే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ స్కీమ్లో అంటే ఏమి నేను ఎక్కువ తినట్లేదు కానీ వెయిట్ లాస్ అవ్వట్లేదు స్కీమ్లో ఫ్యాటీ లివర్ ఎంతవరకు దానికి విపరీతంగా చాలా చూస్తున్నానండి నేను ఈ మధ్య నేను ఐ థింక్ మెన్షన్ చేశాను అనుకుంటా, ఎవ్రీ స్కాన్లో నేను ఫ్యాటీ లివర్ చూస్తున్నాను. అంటే ఇట్స్ బికమ్ లైఫ్ స్టైల్, ఇట్స్ లైక్ నార్మల్ ఫైండింగ్. ఇప్పుడు ముందు మనకి నార్మల్ ఫైండింగ్ ఒక గాల్ బ్లాడర్ స్టోనో, ఒక కిడ్నీ స్టోనో, లేకపోతే ఒక ప్రాస్టేటోమెగాలియో కనిపించేది. ఇప్పుడు ఫ్యాటీ లివర్ వాటితో పాటు అంతా కామన్గా, చాలా చాలా కామన్గా కనిపిస్తుంది మనకి. నేను ఇప్పటి వరకు ఐ థింక్ లాస్ట్ 5 yearsలో ఫ్యాటీ లివర్ లేని స్కాన్ రిపోర్టే చూడలేదు నేను.
ఓకే. సో ఈ ఫ్యాటీ లివర్ ఇన్సిడెన్స్ అనేది చాలా పెరిగింది బికాస్ దిస్ ఇస్ అ ప్రాపర్ లైఫ్ స్టైల్ డిసీజ్. ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ అనే మనం అంటాము. సో ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ ఉన్నప్పుడు మనకు అంత కామన్ ఇన్సిడెన్స్ అయిపోయినప్పుడు ఏంటి దీని కారణము అనేది ఫస్ట్ చూసుకోవాలి. మీరు అన్నట్టు డైట్ అనేది చూసుకోవాలి, యాక్టివిటీ ఉందా లేదా లైఫ్ స్టైల్లో అనేది. సెడెంటరీ లైఫ్ స్టైల్లో చాలా ఎక్కువ చూస్తున్నాము. సో నేను ముందు మెన్షన్ చేసినట్టు అన్‌కంట్రోల్డ్ షుగర్స్, అన్‌కంట్రోల్డ్ కొలెస్ట్రాల్, థైరాయిడ్ అనేది సరిగ్గా లేకపోతే, పీసీఓఎస్ లేదా పీసీఓడి ఉన్న ఉమెన్కి, లేదా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి, వీళ్ళలో మనం ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువ చూస్తాం. అండ్ ఈవెన్ పీపుల్ ఆర్ టేకింగ్ స్టీరాయిడ్స్ దేనికన్నా తీసుకుంటున్నారు అనుకోండి, అలా చాలా మెడికేషన్స్ ఉంటాయి, యాంటీ ఎపిలెప్టిక్ మెడికేషన్స్ కొన్ని. సో కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అనేది వచ్చే అవకాశం. సో కొంతమంది ఈ మెడికేషన్స్ అనేవి స్టాప్ చేయలేరు. ఖచ్చితంగా వాళ్ళు ఏ కండిషన్కి అయితే తీసుకుంటున్నారో అవి ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాల్సిందే. సో దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, దానివల్ల ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఏం చేస్తారంటే ఆ టైంలో లివర్కి మీరు ఎలా సపోర్ట్ చేస్తారంటే, వెయిట్ గెయిన్ అయింది అనుకోండి, డైట్ అనేది మీరు కరెక్ట్గా ఫాలో అవ్వగలిగితే, ఒక బ్యాలెన్స్ డైట్, హై ప్రోటీన్, లో ఫ్యాట్, లో కార్బోహైడ్రేట్ డైట్, అదొకటి. సెకండ్ థింగ్ 10% ఎగ్జాక్ట్లీ ఎక్సర్సైజ్ అనేది, ఏరోబిక్ ఎక్సర్సైజ్ విత్ బేసిక్లీ మన హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఫాస్ట్ వాకింగ్ అనేది చేసినప్పుడు మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వాలి. బేసిక్లీ కార్డియాక్ ఎక్సర్సైజ్ చేస్తే 10% వెయిట్ లాస్ అయినా కూడా ఫ్యాటీ లివర్ గ్రేడ్స్ రివర్స్ అయ్యే అవకాశం ఉందని చాలా స్టడీస్ చెప్తున్నాయి. సో జస్ట్ డూ బేసిక్ వర్కౌట్. ఇప్పుడు చాలామంది 2000 స్టెప్స్, 3000 స్టెప్స్, 10,000 స్టెప్స్ అని టార్గెట్ చేస్తున్నారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ వే టు హెల్ప్ ఫ్యాటీ లివర్. సో ఇదంతా చేస్తున్నారు కానీ నాకు ఐడియల్ వెయిట్ లాస్ అవ్వట్లేదు, నేను చాలా చేస్తున్నాను అని అనుకుంటే, నాన్ ఇన్వేజివ్గా నేను ఒక ప్రొసీజర్ చేస్తామన్నమాట. ఈ ప్రొసీజర్ని మనం ఇంట్రాగ్యాస్ట్రిక్ బలూన్ ప్లేస్మెంట్ అని అంటాము. అంటే ఏంటంటే బేసికలీ మీరు ఒకప్పుడు ఇంత తినేవారు, ఓకే, మీ స్టమక్ కెపాసిటీ ఇంత అని పెట్టుకోండి, ఇంత తినేవారు. మనం ఇప్పుడు ఎండోస్కోపీ ద్వారా, ఇది ఒక డే కేర్ ప్రొసీజర్, స్కార్లెస్, అంటే సర్జరీ కాదు, ఏం కాదు, జస్ట్ ఎండోస్కోపీ ద్వారా మనం ఒక డే కేర్ ప్రొసీజర్ పొద్దున్న చేసి సాయంత్రం కల్లా పంపించేస్తాం దీంట్లో. సో ఇంత స్టమక్ ఉందనుకోండి, మనం ఒక సిలికాన్ బేస్డ్ బలూన్ అనేది ఎండోస్కోపీ ద్వారా ప్లేస్ చేసి స్టమక్లో మనం దాన్ని ఇన్ఫ్లేట్ చేస్తాం, దానిలో ఒక డై వేస్తామన్నమాట. సో ఇంత స్టమక్లో మనం ఇంత బలూనే వేసామనుకోండి, తినడానికి గ్యాప్ ఇంతే ఉంటుంది. సో బేసిక్లీ వాళ్ళు ముందు ఎంత ఆహారం తీసుకోగలిగేవారో దానికన్నా చాలా తక్కువ తీసుకుంటారు. పోషణ తగ్గిపోదు ఇలా చేస్తే. ఎగ్జాక్ట్లీ. సో ఇలా తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేది మేము ఇస్తాము. ఏదైతే డైలీ రొటీన్లో మనకు అవసరమో, ఏ వైటమిన్స్ అయితే అవసరమో, ఏ మినరల్స్ అయితే అవసరమో, మేము ఒక సప్లిమెంట్ ఇస్తామన్నమాట. సో దీంతో పాటు వాళ్ళ సప్లిమెంట్స్ తీసుకున్నారనుకోండి, ఐడియల్ వెయిట్ లాస్ వాళ్ళకి వచ్చినప్పుడు, ఓకే, ఇప్పుడు వాళ్ళు 6 నెలలకో 3 నెలలకో ఎప్పుడంటే వాళ్ళకి ఐడియల్ వెయిట్ లాస్, మనం మళ్ళీ ఎండోస్కోపీ పెట్టి ఆ బల్లూన్ని తీసేయచ్చు. సో ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ అ డే కేర్. 100%. నేను చాలా మంది, మేబీ ఒక 52 పేషెంట్స్కి చేశానండి నేను. 142 వెయిట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు 90sలో ఉన్నారు వాళ్ళు. సో బేసిక్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్. మనం తినేది, బాగా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి వెయిట్ అనేది తగ్గలేకపోతున్నారు డైట్ వల్ల, ఎక్సర్సైజ్ వల్ల, నుంచి చాలా లెథార్జిక్గా ఉండి, లేదా మోటివేషన్ వాళ్ళకి రావట్లేదు అన్న వాళ్ళకి దిస్ ఈజ్ అన్ అమేజింగ్ థింగ్, సప్లిమెంటేషన్. అండ్ ఈ సిలికాన్ ఏదైతే ఉందో దీనివల్ల మనం, అంటే ఈ బలూన్ ఏదైతే ప్లేస్ చేస్తామో దానివల్ల హామ్ లేదండి. ఇట్ ఈస్ అఫ్ కోర్స్ FDA అప్రూవ్డ్. ఇట్ ఈస్ అ వెరీ వెరీ సేఫ్ సిలికాన్ బేస్డ్ బలూన్. లోపల ఉన్న లిక్విడ్ బర్స్ట్ అయినా కూడా ఏమి కాదు, మనకి యూరిన్లో ఆ బ్లూ కలర్ తెలిసిపోతుంది, మనం తీయచ్చు. సో బర్స్ట్ అవుతుందా, ఎందుకు అవుతుంది అని అడిగే వాళ్ళకి ఈ క్వశ్చన్. సో దీనివల్ల అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏం లేదు, ఇట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్. సో మొత్తానికి అంటే ఇది సివియర్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఈవెన్ నేను 90లో ఉన్న వాళ్ళకి కూడా చేశారు, తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. వాళ్ళ ఐడియల్ వెయిట్ లాస్ రాగానే వాళ్ళు అఫ్ కోర్స్ వెయిట్ కోసం వాళ్ళు ఏం చేయాలి, అప్పటికి వాళ్ళకి మోటివేషన్ ఎక్కువ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, నేను తగ్గాను, నేను ఈ బాడీ వెయిట్లో ఉండాలి అని వాళ్ళు డైట్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, ఇంకా ఈజీగా మోటివేటెడ్ అయ్యి వాళ్ళు చేసుకోగలరు.